సో ఇప్పుడు ఇది లార్జెస్ట్ నెంబర్ కోడ్. ఈ లార్జెస్ట్ నెంబర్ కోడ్లో ఏంటంటే మనకి కొన్ని ఫంక్షన్స్ అనేది వాడతాము, బ్యాక్, డెఫ్, ఏబిసి అనేవి. సో వీటిని ఫస్ట్ యాక్సెస్ చేయాలంటే మనము ఈ సీజేఎన్ని ఏ కమ బీ కమ డెఫ్ అని రాయము, సంథింగ్ ర్యాండమ్ పైన ఏదో అడ్రస్ ఒకటి రాస్తాము. రాసిన తర్వాత మొత్తం కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనము డి వెళ్తాం. డి అంటే డిఎస్ఎంలర్లో మనము ఫస్ట్ అసెంబ్లీలో కోడ్ కొట్టిన కోడ్ అడ్రస్ ఇక్కడ కొడతాం. 8000 కొట్టిన తర్వాత మనకి టైప్ చేసిన కోడ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ కోడ్లో ఏంటంటే మనము ఈ సీజేఎన్ని, ఈ డెఫ్ అనేది ఎక్కడ ఉందో మనం ఎత్తుక్కోవాలి. ఈ డెఫ్ అనేది మనకి 8000 బీలో ఉంది. ఇదంతా ఎట్లా నోట్ చేసా అంటే డిఎస్ఎంలోకి వెళ్ళి యారో మార్క్ నొక్కుతుంది, ఒక్కొక్కటి కోడ్ వస్తుంది. సో ఇక్కడ జేఎన్సీ అనేది మనకి 8000 బీ ఉంది. సో ఇక్కడ 8000 బీ అని రాసి ఏం చేస్తా అంటే నెక్స్ట్ మనము ఈ సీజేఎన్ని లైన్ని మనము రీఎడిట్ చేయాలి. రీఎడిట్ చేయడానికి ఎస్కేప్ అసెంబ్లీలోకి వెళ్ళి 8008 నొక్కుతా. 8008 నొక్కి ఎంటర్ నొక్కిన తర్వాత ఈ లైన్ మొత్తం రాయాలి. సీజేఎన్ని ఏ కామా బీ కామా నొక్కిన తర్వాత ఈ డెఫ్ అనేది ఎక్కడ ఉంది, 8000 బీ దగ్గర ఉంది. సో నేను 8000 బీ అని నొక్కిన డబల్ టైం ఎంటర్. మీకు ఇక్కడ మళ్ళీ కొత్త లైన్ వస్తుంది, మీరు టెన్షన్ పడడం అవసరం లేదు. బ్యాక్ వచ్చి మళ్ళీ అయిపోయింది. సో మీరు కోడ్ అంతా నొక్కిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసిన తర్వాత మీరు S1 మీ స్టార్టింగ్ అడ్రస్ 15 వచ్చి ఇక్కడ ఏంటంటే మీకు ఇచ్చే ఇన్పుట్లు అనేది మీరు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఇవ్వాలి. సో ఇక్కడ మీరు 09 ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్లు ఇచ్చినాను, 09, 08, 07, 06, 05 వీటి 4 దాకా ఇచ్చి మళ్ళీ కామన్ ఒకగానే అందులో సేవ్ అయిపోద్ది. ఇప్పుడు సేవ్ అయిపోయిన తర్వాత ఇది అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడానికి ఎస్కేప్ జీ నొక్కితే ఎగ్జిక్యూట్. ఇందులో మనం అడ్రస్ ఇవ్వాలి 8000 స్టార్టింగ్ అడ్రస్. ఎంటర్ నొక్కితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటెడ్. మళ్ళీ ఎంటర్ నొక్కిన తర్వాత S1 స్టార్టింగ్ అడ్రస్ కామన్ నొక్కుతుంటే మనకి 54 తర్వాత 55లో మనకి అప్డేట్ అయిన అడ్రస్ వస్తుంది. 55లో మనం అవుట్పుట్ ఉంటుంది.